ఇది చౌరాసి ఖంబా. ఇక్కడ కృష్ణుణ్ణి ఊయల్లో ఊపుతారు. చూడండి, కృష్ణ భగవాన్ వాళ్ళు ఊయలు ఊపుతున్నారు. ఇవన్నీ కూడా నందమహారాజు యొక్క ఇల్లు అండి. ఇది 84 స్తంభాలతో కూడి ఉన్న ఇల్లు. ఇక్కడ ఇలా పాక్కుంటూ వెళ్తారు కృష్ణయ్య దర్శనంకి. ఎందుకంటే చిన్నప్పుడు కృష్ణయ్య ఇలాగే పాకుతూ వెళ్లారట. ఇవి 84 స్తంభాలు ఎలా లెక్క పెట్టినా కూడా మనకి చూస్తే 84 వస్తుంటాయి, కానీ మామూలుగా లెక్క పెడితే మనకి లెక్క సరిపోదండి. అలా చూడండి ఇటువైపు. ఇది బ్రహ్మదేవుని చేత చెక్కబడిన స్తంభాలు. ఇవి సత్యయుగం. ఇది సత్యయుగానికి ప్రతీక. ఇదేమో త్రేతాయుగానికి ఈ స్తంభం. ఇది ద్వాపర యుగానికి ఆ స్తంభం అండి. ఇది కలియుగానికి ప్రతీక అండి ఈ స్తంభం. ఈ 4 స్తంభాలని బ్రహ్మదేవుడు నిర్మించారండి. మిగతావన్నీ కూడా విశ్వకర్మ చేత నిర్మించబడ్డాయి. ఎలా వెళ్ళావు? ఆశేశ్వర మహాదేవ్ మందిరం అండి. ఇది గోకులంలో కన్నయ్య పుట్టినప్పుడు ఇక్కడికి శివుడు వచ్చి ఆయన దర్శనం ఇమ్మని కోరుతారు యశోదమ్మని. యశోదమ్మ ఆయన్ని చూసి ఒళ్ళంతా విభూతితో మెడలో పాముని ధరించి పులి చర్మం ధరించి ఉన్నావు తండ్రి, నిన్ను చూస్తే పిల్లవాడు భయపడతాడని దర్శనం ఇవ్వదు. అందుకని ఇక్కడ నుంచి కేర్ కదంబ దగ్గర ఉన్న ఆశేశ్వర మహాదేవ్ మందిరంలో ఆయన తపస్సు చేస్తారు. ఒకరోజు కన్నయ్య ఏడుస్తూ ఉంటే దృష్టి తగులుతుందని చెప్పి ఏడుస్తున్నారని చెప్పి అక్కడికి ఆయన దగ్గరికి, మా పిల్లవాడికి దృష్టి తగిలిందని స్వామి దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ ఆయన చూసి కృష్ణ భగవాన్ వారు నవ్వుతారనమాట. ఈ విధంగా ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. జై శ్రీ రాధే రాధే.